అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య నాయకులు అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, అమావాస్య రోజున అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని, మహాలయ అమావాస్య సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి దాదాపు 11 మంది పురోహితులకు బియ్యం, నిత్యవసర వస్తువులు అందజేసి అమావాస్య అన్నదాన కార్యక్రమం అనంతరం నిర్భీత మహిళలకు చీరలు పంపిణీ చేయటం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్యగారి శేఖర్, ఏఎంసీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్, ఆర్యవైశ్య నాయకులు సిద్ధి భిక్షపతి, అత్తిలి లక్ష్మయ్య, ఎర్రం శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, కొమరవెల్లి సుధాకర్, సంపత్, రమేష్, నంగునూరి విజయ్, దొంతుల సత్యనారాయణ, అయ్యప్ప శ్రీనివాస్, రుక్మయ్య, కైలాస ప్రశాంత్, శ్రీను, ఉప్పల కృష్ణమూర్తి, గౌరీశంకర్, శ్రీహరి, కాపర్తి సంతోష్, పడకంటి రవీందర్, ఉప్పల చంద్రశేఖర్, శంకరయ్య, గంధే సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మహాలయ పితృపక్షాల సందర్భంగా సంవత్సరంలో 15 రోజులు వచ్చే పితృపక్షాల సందర్భంగా 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది పున్నం నాడు గ్రహణం వస్తుంది. అమావాస్య నాడు గ్రహణం వచ్చేది 100 సంవత్సరాలకు ఒక రోజు, అది చంద్రగ్రహణము. ఈ 15 రోజులలో ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు ఒక్కరికే కానీ, ఇద్దరికే కానీ, 10 మందికే కానీ, 100 మందికే కానీ వాళ్ళ శక్తి నుంచి అన్నదానం చేసినట్టయితే వాళ్ళ పితృదేవతలకు మోక్షం ప్రసాదించినట్టు అవుతుంది. ఎందుకంటే కొందరు తల్లిదండ్రులకు పిండ ప్రదానం అనేది మర్చిపోతుంటారు. అలాంటప్పుడు మనం ఈ పితృపక్షాల సందర్భంగా పెద్ద మనుషులను గుర్తు చేసుకొని మనం ఎవరికైనా బ్రాహ్మణులకు కానీ, గరీబ్ వాళ్ళకు కానీ అన్నదానం చేసినట్టయితే భార్య తరపున 7 తరాలకు, భర్త తరపున 7 తరాలకు మోక్షం కలుగుతుందని మన మాలపురాణంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఇక్కడ మా ఆర్యవైశ్య సంఘము, మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, మా మహాసభ, మా వాసవి క్లబ్, మా ఆర్యవైశ్య మిత్రుడు ప్రతి ఒక్కరి సహకారంతో అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితిని ప్రోత్సహిస్తూ అందరూ కూడా సహకరించి ఇక్కడ అల్పాహారమే కానీ, అన్నదానమే కానీ, వస్త్రదానమే కానీ, బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులే కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని మా చేత మా ప్రభుత్వ స్థలంలో వైశ్యభవనం పూర్తి చేసుకున్నాం. మన కులదైవమైనటువంటి వాసవి మాత దేవాలయం అద్భుతంగా నిర్మించుకుంటున్నాం. పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నవి. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో ఆదివాసీ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి శాశ్వత సభ్యులుగా చేరి వారి యొక్క దాతృత్వాన్ని ప్రకటించి కులదైవంను సేవించడానికి ముందుకొచ్చి మన అమ్మవారి దేవాలయం అద్భుతంగా మనం అందరం కలిసి నిర్మించుకుందామనేటువంటి సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కైలాస శ్రీకాంత్ గారు వారు శాశ్వత సభ్యత్వము చేయడం జరిగింది. ఈరోజు వారి కుమార్తె రాజిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందులో భాగంగా 18,116 ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి, ఆ చిన్నారికి ఆ జగన్మాత ఆశీస్సులు ఇవ్వాలని రాబో దినాలలో మనమందరం కూడా ఐక్యంగా ఉండి గజ్వేల్ పట్టణంలో ఎక్కడ లేని విధంగా మన కులదైవమైనటువంటి వాసవి మాత దేవాలయ నిర్మాణం అద్భుతంగా ఈరోజు మహాలయ అమావాస్య, మహాలయ పక్షాలకి అత్యంత పవిత్రమైన మాసాల్లో మహాలయ ఈ భాద్రపద మాసం కూడా అంత పవిత్రమైనది. ఎందుకంటే మనం ఎన్నో దేవుళ్ళకి ఏదో ఒక నెలలో కార్తీక మాసం ఇట్లా శివుడు, ఇంకా శ్రావణ మాసము అట్లా ఎట్లా చేసుకుంటామో భాద్రపద మాసంలో మన పితృదేవతలు అంటే ఈ రోజులలో పిల్లలకి తల్లిదండ్రులు, తాత వరకే తెలుస్తుంది. కానీ మన 7 తరాలు, అటు 7 తరాలు, ఇటు 7 తరాల వారికి మోక్షము పొందాలంటే ఈ భాద్రపద మాసంలో ఒక్కరోజైనా కానీ నిరుపేదలకు అన్న సంతర్పణ ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఏ జాగలు ఇచ్చినా, భూములు ఇచ్చినా మనిషి ఆశాజీవి సరిపోయింది అనరు. కానీ అన్నదానం మాత్రం ఒక్కసారి పెట్టితే కడుపు నిండగానే చాలమ్మా అంటారు. అలాంటి మహత్తరమైన ఈ అన్నదాన కార్యక్రమాన్ని గజ్వేల్ ఆర్యవైశ్య బృందం ఆధ్వర్యంలో పెద్దలు నంగునూరు సత్తన్న గారు సంకల్పించి
ఈ మహాలయ అమావాస్య పితృపక్షాలు మొత్తం అన్నదానం నిర్వహిద్దాం అనగానే పెద్దలు ఇందాక చెప్పినట్టు గజ్వెల్ రోషయ్య గారు, పితామహుడు సిద్ధి భిక్షపతన్న గారు, ఎన్సీ రాజమౌళి అన్న గారు, కైలాస ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా డాక్టర్ ప్రవీణ్ గారు, పడకండి రవణ గారు, వీళ్ళందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు పేరున వైశ్యులందరూ ముందుకొచ్చి ఈ 15 రోజులు అన్నదానం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరియు ఈ భాద్రపద మాసంలో మనము కానీ మన కృతజ్ఞతలు. ఈరోజు నేను మా తరం వాళ్ళకి అంటే అరౌండ్ 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవన్నీ తెలియదు. సో అంకుల్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత నన్ను కూడా పిలవండి, నేను చూస్తాను. ఎందుకంటే ఇలాంటివి ఇక్కడ నుంచే కాకుండా రాబోయే తరాల వాళ్ళకు కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో ఎవరో ఒకరం స్టెప్ తీసుకోవాలి. కానీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏంటంటే మన లైఫ్లో అయితే ముందుకు పోవాలి, ఇట్లా సంపాదించుకోవాలి, ఎలా చేయాలనే ఆలోచనలో చాలామంది ఉండేసరికి వెనుకకు పోతున్నాం. అట్లా కాకుండా ఎవరో ఒకరు ముందుకు పోయి మా తర్వాత